కోట్ల మంది భక్తులు దైవంగా భావించి కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయమైన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా ఇచ్చే లడ్డూలో కల్తీ జరిగిందని, నాణ్యత లేని నెయ్యి, యానిమల్ ఫ్యాట్ కలిసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు. దాని మీద విచారణకు ఆదేశించారు. ఈ అంశం మీద మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఘాటుగా స్పందించారు. తెలిసి చేశారో తెలియక చేశారో, వ్యాపార దృక్పథంతో చేశారో, ఇంకా వేరే ఏ ఉద్దేశంతో చేశారో తెలియదు. ఒకవేళ నిజంగా తప్పు జరిగి ఉంటే ఆ దోషులను గుర్తించి వారిని శిక్షించే బాధ్యత ప్రభుత్వానిది. అయితే అపచారం జరిగిందని, కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నాయని ప్రాయశ్చిత్త దీక్షలు చేపట్టారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన తీరు చూస్తే కాస్త విడ్డూరంగా అనిపిస్తుంది. ఒక ప్రజా ప్రతినిధిగా ప్రభుత్వం తరపున మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా మాట్లాడితే బాగుంటుంది. జరిగిన విషయం పట్ల ప్రభుత్వం సీరియస్గా ఉందని, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని భక్తులకు ధైర్యం చెప్పాల్సింది పోగా, ఒక మతానికి మాత్రమే చెందిన వ్యక్తిగా సనాతన ధర్మం అంటూ ఊగిపోతూ ప్రతి ఒక్కరూ స్పందించాలి, ముందుకు రావాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అంటూ ఉసిగొల్పడాన్ని మతోన్మాదం కాక మరేంటంటారు? మీరు హిందూ కనుక హిందుత్వాన్ని భుజాన మోస్తాను, హిందూ సాంప్రదాయాలకు అన్యాయం జరిగితే ఊరుకోను అని మీరు మాట్లాడుతుంటే మీ పార్టీకి మీకు హిందువుల ఓట్లు మాత్రమే ఉంటే సరిపోతుందేమో. ఇలాంటి మాటలు ఏ పూజారిలో, పండితులో, స్వామీజీలో చెబితే అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక సున్నితమైన ఈ అంశాన్ని గౌరవప్రదమైన హోదాలో ఉండి మీరు ఇంత రచ్చ చేయడం అవసరమా? ఇందులో రాజకీయ ప్రయోజనాలు లేవంటారా? వ్యక్తిగత దూషణలకు పాల్పడటం ఎంతవరకు సమంజసం? ప్రకాష్ రాజ్ గారు అన్న దాంట్లో తప్పేముంది? ఆయనపై మీరు అంతలా నిప్పులు చెరగడానికి. ఒక సినిమా ఫంక్షన్లో ఎవరో హీరో కార్తీ దగ్గర లడ్డూ ప్రస్తావన తెచ్చినప్పుడు అది సున్నితమైన అంశం, నేను స్పందించను అని అంటే ఆయన ఏదో ఘోరమైన నేరం చేసినట్టు విరుచుకుపడ్డారు. మతతత్వ శక్తులతో చేతులు కలిపిన మీరు ఇలా మాట్లాడటంలో తప్పేమీ లేదు. కానీ ఒకప్పుడు సినిమా హీరోగా మిమ్మల్ని ఎంతో అభిమానించిన నాలాంటి వాళ్ళకే మీ మాటలు మింగుడు పడటం లేదు. బహుశా మీ పార్టీ పేరును భారతీయ జనసేన పార్టీ అంటే బాగుంటుందేమో. భవిష్యత్తులో మీ పార్టీని బీజేపీలో విలీనం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.